హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం టీఎస్పీఎస్సీకి గ్రూప్ 1 మెంటర్షిప్ చేసినాం కదా. సో ఓన్లీ జీఎస్ నుంచి వెళ్ళి మన దాంట్లోకి వెళ్ళి 78 క్వశ్చన్స్ మన థీమ్స్ని రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. నేను ఫ్రీగా పెట్టిన దాంట్లో వల్ల చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. 78+ క్వశ్చన్స్ మన థీమ్స్ నుండే వచ్చాయి. సో ఇంకా ఎవరికైనా ఈ పీడిఎఫ్ వచ్చేసి గ్రూప్ 2 వాళ్ళకు పేపర్ 1కి యూజ్ అవుతుంది, హెచ్డబ్ల్యూఓ వాళ్ళకి, డిఏఓ వాళ్ళకి, అదర్ ఏ ఎగ్జామ్స్ పేపర్ 1 వాడికి ఉపయోగపడుతుంది. సో ఈ మెర్జ్డ్ పీడిఎఫ్ వచ్చేసి 50 రూపీస్కి ఉంటుంది, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. దీంతో పాటు మనకు తెలంగాణ మూమెంట్ సంబంధించిన మెంటర్షిప్ పీడిఎఫ్ ఇంపార్టెంట్ థీమ్స్ ప్లస్ ఎంసీక్యూస్ ఉంటాయి. సో ఇది 50 రూపీస్. అదేవిధంగా సోషియాలజీ వచ్చేసి మనకు 40 రూపీస్, ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎంసీక్యూస్ ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ కూడా 40 రూపీస్. ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. సోషియాలజీ సంబంధించి ఏపీఎస్సీ 23 క్వశ్చన్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 30, అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏమేమి వచ్చినాయి చూద్దాం మా థీమ్స్ దగ్గరికి. ఫస్ట్ నేను ఫ్రీగా పెట్టిన అందరికీ ఇప్పుడు ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టిన 150 టాపిక్స్ అని చెప్పేసి లాస్ట్ 4 days పెట్టిన. ఆ టాపిక్స్లో ఏం క్వశ్చన్ వచ్చినాయి చూద్దాం. ఆర్డర్లో వచ్చినాయి క్వశ్చన్స్, అయితే ఆర్డర్లో వచ్చినాయి చూడండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ 150 టాపిక్స్ అని చెప్పిన పీడిఎఫ్ ఇది. రెండోది ఏంటి, ఆయుష్మాన్ భారత్ వచ్చింది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో 2018. ఇది తెలిస్తే మిగతా అన్నీ తెలుస్తాయి. G20 సంబంధించిన క్వశ్చన్ వచ్చింది 3. అదేవిధంగా ఎస్డిజి గోల్స్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, గోల్ నెంబర్ 2 అడిగిండు. నెక్స్ట్ ప్రధానమంత్రి పీవీటీజీ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, ఆర్టికల్ 275 క్లాస్ 1. ఇది తెలియకుండా మనం చదివి కూడా వేస్టే. ట్రైబ్స్కి మనకి ఆర్టికల్ 275 క్లాస్ 1 ప్రకారం వాళ్ళకి నిధులు ఇస్తారని చెప్పేసి మనకి ఏ బుక్ చూసుకుని నేను విన్నర్స్ బుక్ అవుతా దాంట్లో పర్టికులర్గా మెన్షన్ చేసి ఉంది. సో అయిపోయింది. నోబెల్ ప్రైజెస్ అడిగిండు. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్లో మనకు 104 పథకాలు వచ్చినాయి కదా, దాంట్లో గోల్డ్ పథకం వచ్చిన వాళ్ళని ఈరోజు ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగిండు. గోల్డ్ పథకం వచ్చిన వాళ్ళు ఏ ఆటకు సంబంధించిన అని చెప్పేసి వాళ్ళనే 4 తీసుకొని అడిగిండు. సో ఈ రెండు ఇది. నెక్స్ట్ వ్యాధులు వాటి కారకాలు అడిగిండు ఈరోజు 13ది. నెక్స్ట్ చూడండి, హర్షవర్ధన్ రచన అడిగిండు. హర్షవర్ధన రచన నాగనందం అడిగిండు. సో ఇంకోటి కూడా మనం ఇండియన్ హిస్టరీ వచ్చినప్పుడు అక్కడ కవర్ చేస్తాం, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. నెక్స్ట్ విటమిన్స్ వాటికి సంబంధించిన క్వశ్చన్ అడిగిండు ఈరోజు. నెక్స్ట్ రాష్ట్రకూటులు కల్చర్ అని ఇచ్చినాయి కదా, రాష్ట్రకూట కల్చర్ అన్నప్పుడు మనం కవులు కూడా చదవాలి కదా. సో మత్త విలాస అనే గ్రంథాన్ని రచించింది ఎవడని చెప్పేసి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఫిజికల్ ఫీచర్స్ సంబంధించిన క్వశ్చన్ అడిగింది. నార్త్లో ఏం ఉన్నది, అశ్వరావుపేట, అది అడిగినాడు ఒకటి క్వశ్చన్. చూడండి, అల్ప అక్షరాస్యత ఉన్న డిస్టిక్స్ అని చెప్పేసి లాస్ట్ అడిగిండు ఈ క్వశ్చన్. జోగులాంబ, గద్వాల, వనపర్తి, నారాయణపేట. చూడండి, 9th పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిన, తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు చదవాలని ఇక్కడ 9వ పాయింట్ పెట్టిన. తెలుగు అకాడమీలో 22 ఉంటాయి మొత్తం ప్రాజెక్టులు, దాంట్లోకి అవే 4ని ఆర్డర్లో తీసిండు. మళ్ళీ ఎగ్జామ్ పేపర్ తయారు చేసేటైనా ఈవెన్ ఆర్డర్ కూడా మారకుండా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో ప్రాజెక్టులు అడిగినట్టు మీరు ఎంత అథెంటికో తెలుగు అకాడమీ బుక్ ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రాజెక్టుల ఆర్డర్ కూడా మారవలేదు. సో ఆ తెలుగు అకాడమీలో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటేమో అది వచ్చింది, ఒకటి రాళ్ళ వాగు సంబంధించిన క్వశ్చన్ కూడా తెలుగు అకాడమీ నుంచే తీసుకున్నారు. సో 2 క్వశ్చన్లు అక్కడ కవర్ చేసినాం మనం. చూడండి, 13th పాయింట్, తెలంగాణ అడవుల రకాలు అడిగినాం. సో ఆ 4 రకాల అడవులు ఉంటాయి. సెమీ హాట్ అనేది ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి, సెమీ హాట్ అని. సో ఇది అదే, మీరు ఇక్కడ అడవుల రకాలు అంటేనే తెలంగాణ 4 రకాల అడవులు ఉన్నాయని చెప్పేసి చదువుకుంటారు. ఇది విన్నర్స్ బుక్లో పర్ఫెక్ట్గా ఉంది. ఓ క్వశ్చన్ వచ్చింది లిథియం బేస్డ్గా. సో అందుకే నేను లిథియం సంబంధించి 360 డిగ్రీలా చదవాలని చెప్పింది. దానికి ఆన్సర్ లిథియం పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికంగా సెమీ బ్యాటరీ దేని ద్వారా తయారు చేస్తున్నారంటే ఆనాడే ఆ రోజు నేను పెట్టిన రోజు ఈనాడు పేపర్లో క్లియర్గా ఇచ్చిండు. సో ఈనాడు పేపర్ దాన్ని ఇక్కడ ఈరోజు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అందుకే నేను 360 అని కూడా పెట్టిన. లిథియం పక్క 360 పెట్టిన, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అదే క్వశ్చన్ ఈరోజు దిగింది. యాజ్ యూజువల్గా మహాలక్ష్మి స్కీమ్ వచ్చింది. కోరియాలిసిస్ ఎఫెక్ట్ వచ్చింది క్వశ్చన్ మనకి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ చదవాలని చెప్పి 28th పాయింట్ చెప్పిన. సో 28th పాయింట్,
దాని నుండి ఇండియన్ ఫారెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒకటేమో అడవుల శాతం అధికంగా ఉన్న రాష్ట్రాలు, ఫస్ట్ క్వశ్చన్. రెండో వచ్చేసి శాతం పరంగా అడిగింది, ఇది అడిగిండు. మూడో వచ్చేసి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎంత శాతం అడవులు ఉన్నాయంటే 21%. ఈ 2 క్వశ్చన్ మనం పర్టికులర్గా మెన్షన్ చేసినాం 28 పాయింట్లు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ చదవాలని చెప్పేసి. మనం ఇక్కడనే బందీపూర్ నేషనల్ పార్క్ చదవాలని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటే ఇది ఫ్రీ వీడియోలో పెట్టినా. సో ఇది చెప్పుకుంటే బందీపూర్ నేషనల్ పార్క్ చదవాలని చెప్పేసి చెప్పిన వీడియోలో. సో ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. బందీపూర్ తెలిస్తే మిగతా అన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ 19th పాయింట్ అలీనోద్యమ 19వ శిఖరాగ్ర సమావేశం సంబంధించి వచ్చింది. సో ఇది చదవమని చెప్పిన ఈ అలీనోద్యమం నామ్ చదివితే ఏ డిక్లరేషన్ ద్వారా నామ్ ఏర్పడింది అనేది మీకు తెలుస్తుంది. ఇది షైన్ ఇండియాలో పర్టికులర్ ఇవ్వడం జరిగింది. ఆ ఏ డిక్లరేషన్తో నామ్ ఏర్పడదని కూడా షైన్ ఇండియా బుక్లో పర్టికులర్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 27 పాయింట్ ఇది కరెంట్ అఫైర్స్ భాగంగా రావడం జరిగింది. చూడండి 38th పాయింట్ ఇండియా సౌత్ ఆఫ్రికా సదా తన్సిక్ విన్యాసము. డైరెక్ట్ ఇదే క్వశ్చన్ వచ్చింది. సో మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను చేసేది వందల పేజీల బుక్ లేదు, వేల పేజీల బుక్ లేదు, 100 గంటల క్లాసెస్ లేవు. జస్ట్ డైలీ 20 to 30 పేజెస్ సంబంధించిన వర్క్ మాత్రమే ఇస్తాను నేను. సో అప్పుడు ఇది 20 days మెంటర్షిప్ తీసుకున్న 18 days మాత్రమే నడిచింది. 80 days నేను డైలీ 30 to 40 పేజెస్ నోట్స్ అంటే వాళ్ళే తయారు చేసుకోవాలి. ఆ 30 to 40 పేజెస్ 20 to 30 మధ్యనే ఉంటుంది మ్యాక్సిమం. ఈ నెంబర్ ఆఫ్ పేజ్ చదివేంత మాత్రం నేను ఇచ్చిన డైలీ టాపిక్స్. దీని నుండి 78 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయినా నాట్ ఏ జోక్. ఇవన్నీ మీరు నోట్స్ చేసుకుంటే 300 పేజెస్ నోట్స్ అవుతుంది. డే బై డే ఏ రోజు ఆ రోజు నోట్స్ చేసుకుంటే 300 పేజెస్ నోట్స్ మాత్రమే అవుతుంది. నేను ఆల్రెడీ చేసుకున్నాను నాకు తెలుసు. సో ఈ 300 పేజెస్ 78 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే రేపు Group 2 స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 700 పేజెస్ నేను నోట్స్ టాపిక్స్ అయితే నేను చెప్పే టాపిక్స్ 700 పేజెస్ అవుతాయి. 700 పేజెస్ నేను ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. జస్ట్ 28 daysలోనే 700 పేజెస్ సంబంధించిన థీమాటిక్ అప్రోచ్లో కంప్లీట్ చేస్తాను. తర్వాత మీకు 30 days రివిజన్కి ఉంటుంది. ఆ 700 పేజెస్ని మీరు డైలీ రివిజన్ చేసుకుంటే యూ కెన్ క్రాక్ 440 మార్క్స్ ఈజీగా. సో ఫస్ట్ అయితే ఆ పీడిఎఫ్ తీసుకోండి. నేను మార్నింగ్ ఫస్ట్ చెప్పిన కదా వీడియో స్టార్టింగ్లో. సో అది ఆ పీడిఎఫ్ కావాలన్న కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ కావండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అలా QR కోడ్ ఉంటుంది, దానికి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను PDF మీకు పంపిస్తా. నెక్స్ట్ జాతీయ ఆరోగ్య మిషన్ కూడా నాకు రావడం జరిగింది మ్యాచ్ ద ఫాలోయింగ్లో. నెక్స్ట్ క్వశ్చన్ PM ఆవాస్ యోజన సంబంధించిన థీమ్ అడిగిన 2025 వరకు ఇల్లు కట్టేయాలన్నారు. 2025 2022 వాళ్ళు పెట్టుకున్నారు. నేను పర్టికులర్గా మెన్షన్ చేసిన కూడా PM ఆవాస్ యోజన పెట్టాలని చూడండి. వరుసగా వచ్చినాయి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆయుష్మాన్ భారత్, PM ఆవాస్ యోజన చూసి 3 మన దాంట్లోకి ఇలా వచ్చినాయి. చూడండి అగ్ని 1, 2, 3 చదవాలని చెప్పిన, అగ్ని 1, 2, 3 చదవాలన్నా అగ్ని 5 అడిగిండు. ప్రోగ్రామ్ ఇక్కడనే బ్యాక్ టు బ్యాక్ పెట్టింది. నేను ఏంటంటే అనవసరమైన విషయాలకు వెళ్ళలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ 1 ఇక్కడ ప్రోగ్రామ్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. అగ్ని 1, 2, 3, 4, 5 అన్న అగ్ని 5 సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. దాని రేంజ్ తప్పు. 2000 ఇచ్చిన 2000 కదా అగ్ని 5000 వరకు ఉంటుంది. సో అదొక్కటి ఎలిమెంట్ అయితే మీద అన్ని మనకు ఆన్సర్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం చెప్పినాం. నెక్స్ట్ విటమిన్స్ వాటి వలన వచ్చే వ్యాధులు వచ్చింది. వ్యాధులు వాటిని చేసే కారకాలు వచ్చింది 2 క్వశ్చన్స్. ఇక్కడ విషయాలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో సైన్స్ సంబంధించి చూడండి. పోక్రాన్ వచ్చింది, అగ్ని 1, 2 వచ్చింది, విటమిన్స్ వచ్చింది, వ్యాధులు వచ్చింది. 4 క్వశ్చన్స్ విత్ ఇన్ ద చిన్న షార్ట్లో వచ్చింది. ఆస్కార్ అవార్డ్స్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ కూడా పర్ఫెక్ట్ చేసిన 2023 సంబంధించిన. మనం ఇక్కడ ఒక కోడ్ కూడా చెప్పినాం. మనం రాగి మ్యాంగనీస్ దొరికేది అని చెప్పేసి వీడియోలో చెప్పినాం. CMD గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. CMD కాపర్ డైమండ్ మ్యాంగనీస్ అంటే ఒడిషా అని చెప్పిన. సో ఆ ఒడిషా బేస్డ్ క్వశ్చన్ రావడం జరిగింది. అది క్వశ్చన్ ఉంటుంది చూడండి, ట్రిక్కీ జియోగ్రఫీ ఛానల్ బై TSPSC గురువు అని కొడితే ఆ వీడియో వస్తుంది చూడండి, అది అక్కడ ఉంది. తెలంగాణ కల్చర్ సంబంధించి ఇక్ష్వాకుల కాలం నాటి దాచేపల్లి శాసనం రావడం జరిగింది చూడండి. నెక్స్ట్ బావ వివేకుడు సంబంధించి బావావి అనే ఒక ప్లేస్ గురించి వచ్చింది. ఈ బావ వివేకుడు నివసించడం వల్లనే బారావి అనే విలేజ్ వచ్చిందని చెప్పేసి మనకు పర్టికులర్గా బుక్లో ఉంది తెలుగు అకాడమీలో. సో ఆ క్వశ్చనే మనకి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఎగ్జామ్లో. ఈ బావ వివేకుని దగ్గర ఉంటుంది. ఈయన యొక్క విలేజ్ అయితే
అందుకే దానికి పేరు వచ్చిందని చెప్పేసి అది మఖ సాంఘికుల వాదాలకు బెయిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదే క్వశ్చన్ ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ కవులు ఇంపార్టెంట్లో మనం ఏకామ్రనాథుడు అడిగిన క్వశ్చన్ ఇక్కడ మనకు కవర్ చేసిన చూడండి. విద్యానాథుడు. నెక్స్ట్ దీంట్లో తిక్కన కూడా ఇచ్చేయడం జరిగింది. తిక్కన సంబంధించి నెక్స్ట్ సర్వజ్ఞ సింగన కూడా ఇవ్వడు. సర్వజ్ఞ సింగన. ఇక్కడ మనకు అమరావతి స్తూపం ఇచ్చిన కదా, అమరావతి స్తూపం పిఎన్ఆర్ కానీ ఎనీ తెలంగాణ హిస్టరీ బుక్ చదవండి. అమరావతి స్తూపం దగ్గర స్తూపం, చైత్రం, ఆరామం గురించి ఉంటాడు. పిఎన్ఆర్ బుక్లో ఉంది, కరీం సార్ బుక్లో ఉంది, ఎవ్రీ బుక్లో ఉంది. ఈ చైత్రం, ఆరామం వాళ్ళు ప్రార్థన చేసుకునే దాన్ని ఏమంటారని క్వశ్చన్ అడిగిండు ఎగ్జామినేషన్లో. అమరావతి స్తూపం దగ్గర ఖచ్చితంగా ప్రతి పిఎన్ఆర్ బుక్లో ఉంది, ప్రతి బుక్లో ఉంది. అమరావతి స్తూపం అయితే దాని కిందనే అది ఉంటుంది. వేములవాడ ఆలయం ఎక్కడ ఉందని అడిగిండు క్వశ్చన్. మనం ఇచ్చినాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9వ పాయింట్. చాలామంది కవులు ఉన్నారు. నేను జస్ట్ ఎన్ని ఇచ్చిన కవులు 13 మంది మాత్రమే కవులను ఇచ్చిన. వేల మంది తెలంగాణ కవులు ఉన్నారు. జస్ట్ నేను 13 మంది ఇచ్చిన. 13 మందిలో 8వ పర్సన్ అడిగిండు. సురవరం ప్రతాప్ రెడ్డి, గోల్కొండ కవుల సంచిక క్రింది వాటిలో సరైనది అన్నాడు. ఇదే సరైనది. తెలంగాణ జైన బౌద్ధ క్షేత్రాలకు సంబంధించి మన కాకతీయలో క్వశ్చన్ వచ్చింది అప్లికేషన్లో. చూడండి తెలంగాణ 360 అని చెప్పేసి పెట్టిన. ఇందిరా మిల్లు వచ్చింది, చేయూత్ వచ్చింది, చేయూత్ రాలే, గృహలక్ష్మి వచ్చింది, ఇందిరా మిల్లు 2 గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి జిఎస్డిపిలో తెలంగాణ స్థానం 13 లక్షల కోట్లు అని చెప్పినాం కదా, అది తెలంగాణ తలసరి ఆదాయం. ఈ 2 క్వశ్చన్స్ మీద ఈ 2 స్టేట్మెంట్ మీద ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది మనకు. నెక్స్ట్ తెలంగాణ నుంచి పద్మ అవార్డు అందుకుని 5 అని మెన్షన్ చేసిన నేను. 5లో ఒక క్వశ్చన్ వచ్చింది. కింద వాటిలో ఎవరికి పోయేట్ అని చెప్పేసి 4 ఇవ్వడం జరిగింది. తెలంగాణ బడ్జెట్ అని చెప్పిన. చూడండి ఈ క్వశ్చన్ ఎంత బడ్జెట్ అంటే మనం క్వశ్చన్ డైరెక్ట్ అన్నాం ఇక్కడనే. తెలంగాణ బడ్జెట్ ఎంత అంటే 2,76,000 2 కోట్ల ఉంటాయి 2.75. 6 గ్యారెంటీల అమలు కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు, వివిధ శాఖలకు కేటాయించిన మొత్తం ఎంత. చూసిలా ఇదొక క్వశ్చన్ వచ్చింది. వివిధ శాఖలకు కేటాయించిన మొత్తాలు అంటే మీరు ఏ శాఖ ఆ శాఖ ఎంతెంత మొత్తాలు కేటాయించాలో మీరు నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వచ్చింది. తెలంగాణ బడ్జెట్లో ఏ శాఖకి ఎంత కేటాయించాలో వరుస క్రమంలో ఆరోహణ క్రమంలో అమలుతూ అన్నాడు. సో ఇక్కడ వివిధ శాఖలకు కేటాయించిన మొత్తాలు మీరు ఒక నోట్బుక్లో మెయిన్గా రాసుకుంటే ఈ క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ తెలంగాణ బడ్జెట్ ఎంత డైరెక్ట్ పెట్టినాను 2.76 lakhs అని. ఈ 2 క్వశ్చన్లు ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ నచ్చినాయి, ఇక్కడ 3 వచ్చినాయి. 3 + 2 5 అయినాయి. ఇక్కడ చూడండి అర్జున అవార్డు పొందిన 2 వ్యక్తులు అని చెప్పి దీని క్వశ్చన్గా మన బేస్డ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వాళ్ళ వృత్తి ఏంటిది, వాళ్ళు ఏ ఫీల్డ్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. చూడండి ఇండియన్ స్కీమ్స్ అని చెప్పి ఇండియన్ బడ్జెట్ 2024 ముఖ్యమైన పథకాలు అన్న మొత్తం 3 క్వశ్చన్స్ ఇండియన్ బడ్జెట్ మీదనే రావడం జరిగింది. మొత్తం బడ్జెట్ చదవాలని చెప్పిన. అది ఉన్నది 46 pages. అది నేను గ్రూప్లో కూడా షేర్ చేసిన. సో ఈ 2 అంటే 2 మీద 5 క్వశ్చన్లు వచ్చినాయి ఇక్కడ ఇండియన్ బడ్జెట్ మీద. దట్ ఈస్ ద నాకు ఇంపార్టెంట్ అన్నట్టు. అది ఇది చూడండి 6th పాయింట్ పర్టికులర్గా మెన్షన్ చేసిన. ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, ఎఫెక్టివ్ లోటు, ప్రైమరీ లోటు ఇవి నేర్చుకోవాలని చెప్పిన. సో ఇదే క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. బడ్జెట్ మొత్తం చదవాల్సిన అవసరం లేదని కూడా చెప్పిన నేను. ద్రవ్య లోటు ఎంత, రెవెన్యూ లోటు ఎంత, ఎఫెక్టివ్ లోటు ఎంత, ప్రైమరీ లోటు ఎంత, ఇవి 4 అయితే ఖచ్చితంగా చదవాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసిన. 6వ పాయింట్లో మెన్షన్ చేసిన నేను. అంత పెద్ద బడ్జెట్లో అన్నీ మెన్షన్ చేయకుండా ఎక్కడో మెన్షన్ చేసిన. ఇదే పాయింట్ మీద వచ్చిండ్రు ద్రవ్య లోటు 5% కంటే ఎక్కువ ఉంది, మహిళల జెండర్ బడ్జెట్ ఇంత ఉంది అని ఇదే బేస్లో క్వశ్చన్ వచ్చింది. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ టీఎస్పీఎస్సీ గురువు. ఒక క్వశ్చన్ వచ్చింది రాష్ట్రీయ ప్రాకృతిక కింది వాటిలో సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించలేదు. ఈ క్వశ్చన్ వచ్చింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన దీంట్లో భాగంగా రాష్ట్రీయ ప్రాకృతిక వికాస్ యోజన అనేది పెడతారు. ఇది నేను డైరెక్ట్ అలా కూడా పెట్టిన గ్రూప్లో. అది లాస్ట్ మళ్ళీ చూపిస్తా. చూడండి 19th చూడండి డైరెక్ట్ క్వశ్చన్. 19th డైరెక్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి అనిశ్చిత అభియాన్ 4 స్టేట్మెంట్లు పిఐబి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసిన పిఐబి నుంచి ఎగ్జామినరు. ప్రధానమంత్రి అనిశ్చిత అభియాన్ కాపీ పేస్ట్ చేసిండు పిఐ నుంచి. అయ్యే 4 పాయింట్లు నేను చదువుకున్నా పర్ఫెక్ట్ పెట్టినా. సైన్స్ ఇంపార్టెంట్. సో మళ్ళీ వస్తున్నాయి. విటమిన్స్ వ్యాధులు వచ్చింది, బ్యాక్టీరియా ప్రోటోజోవా వల్ల వ్యాధులు వచ్చింది. ఎస్ ఇక్కడ 14th పాయింట్ మొక్కలు వాటి ఆర్థిక ప్రాముఖ్యత. నేను చెప్పిన 8th క్లాస్లో ఉన్నా అది చదవాలని చెప్పిన. అదే టేబుల్కి వెళ్ళి 4 తీసింది ఇచ్చిండు 8th క్లాస్లో ఉన్న సైన్స్లోకి వెళ్ళి. మన మెంటర్షిప్ వల్ల చెప్పినది 8th క్లాస్ బయాలజీ సైన్స్ చదవాలి.
అలా క్వినైన్ అవి ఉంటాయి. ఆ మొక్క వాటి ఆర్థిక ప్రాముఖ్యత అంటారు. అదే టేబుల్ 8 ఉంటే 4 తీసి ఇచ్చిండు అలాగెళ్ళి. 2 క్వశ్చన్లు వచ్చినాయి, 8th క్వశ్చన్ 9th క్వశ్చన్. ఓజోన్ పొర గురించి వచ్చింది, స్ట్రాటో ఆవరణం అని వచ్చింది. ఇది మనకు తెలుగు అకాడమీలో పర్టికులర్ ఉంది ఇది, దీనికి సంబంధించి. గ్రీన్ హౌస్ వ్యాధుల గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది అప్లికేషన్ ఓరియంటేషన్లో. మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఎస్డిజి గోల్స్ అన్న 10-15 సార్లు మెన్షన్ చేసిన వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ విదేశాల్లో పుట్టిన వ్యాక్సిన్స్ వాటి నేమ్స్ అని అడిగిన కదా. కోవాక్సిన్ వైరస్ గురించి మనకి ఈరోజు రావడం జరిగింది ఎగ్జామ్. కోవాక్సిన్ కోవిజిన్ వచ్చింది ఐ థింక్. అది మనకి ఇక్కడనే తెలుస్తుంది ఏ దేశంలో పుట్టింది, దాని నేమ్ ఏంటి, అది ఏ ఇన్స్టిట్యూట్ రూపొందించారు అంతే. కోవిషీల్డ్ కోవాక్సిన్ వచ్చింది ఐ థింక్ ఈరోజు. బయోడైవర్సిటీ డే అని ఇక్కడ చెప్పిన కదా. సో ఈ బయోడైవర్సిటీ డే చదవాలతో పాటు మనం బయోడైవర్సిటీ అనేది ఎప్పుడు యాక్ట్ చేసినామని కూడా మనం చదవాల్సి ఉంటుంది కదా. సో 2002 ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. రిమైనింగ్ కూడా వచ్చినాయి, మిగతా 4 కూడా నెక్స్ట్ వస్తాయి. 4 కవర్ చేసినాం, ఏ ఒక్కటి తీసినా మీరు అక్కడ పెట్టే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది కూడా అడిగిండు. అది బయోడైవర్సిటీ, అదే ఈ మ్యాథ్స్ చెప్పాలి. బయోడైవర్సిటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ 2 ఏ సంస్థ ఎప్పుడు ఏర్పడ్డదని డియర్లు ఇచ్చిండు. ఈ 2 తెలిసిన ఒక్కటి తెలిసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని డైరెక్ట్ ఇచ్చిన 2010. అంటే నువ్వు ఒక టాపిక్ చదవడం ఎప్పుడు ఏర్పడ్డా ఖచ్చితంగా చదువుతావా. సో అది ఒక్కటి తెలిసిన చాలు నువ్వు అయిపోతుంది. చూడండి 25th క్వశ్చన్. కాప్ సదస్సులో 360 degreesలో చదవాలి. నేను అన్నిటి దగ్గర 360 అని పెట్టా, ఎక్కడ అవసరం పక్కన పెడతా. కాప్ 26 రోజు అడిగిండు. కాప్ 26 రోజు క్వశ్చన్ అడిగిండు. నేనేమన్నా కాప్ సదస్సు రోజు 360 degrees చదవాలని చెప్పిన. కాప్ 26 అడిగిండు అంతే, సింపుల్. నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్, మనకు ఓజోన్ పొర సంబంధించిన దగ్గర క్లోరోఫ్లోరో కార్బన్స్ సంబంధించి 2వ స్టేట్మెంట్ అడిగిండు. నేను డైరెక్ట్ మెన్షన్ చేసిన చూడండి ఇక్కడ, జీవ వైవిధ్య చట్టం 2002. జస్ట్ ఈ 2002 గుర్తు. మీరు నా సబ్జెక్ట్ చదవకుండా ఈ థీమ్ నేర్చుకున్నాను 2002 అంటే ఒక్కటి తెలుస్తుంది, అది అక్కడ ఆన్సర్ పెట్టేట్టే ఉన్నది. జీవ వైవిధ్య చట్టం 2002 ఇది ఒక్కటి తెలిసింది, నువ్వు డైరెక్ట్ ఆన్సరే పెడతావు అక్కడ. క్వశ్చన్ అడిగిండు సేమ్ ఇదే వచ్చింది. ఏమన్నాడు, ఇండియా సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మిషన్ పేరు ఏంటంటే ఇండియా ఏఐ మిషన్. అడగాలి మిషన్ అని ఆ క్వశ్చన్ ఇచ్చిండు. దాన్ని ఏమంటారు, ఇండియా ఏఐ. డైరెక్ట్ 8వ టీమే నీకు గ్రూప్ 1లో క్వశ్చన్. చూడండి ఎంత పర్టికులర్ ఇక్కడ మెన్షన్ చేసిన. ఆర్టికల్ 15 నుంచి ఆర్టికల్ 15 క్లాస్ 6 దాకా చదవాలన్నా ఆర్టికల్ 15 మీదనే క్వశ్చన్ అడిగిండు ఈరోజు. నెక్స్ట్ ఇక్కడ అడిగినాడు హర్షవర్ధన 360 degrees హర్షం రచనలు అడిగిండు. నేను పర్టికులర్ ఒక వీడియోలో చెప్పిన చూడండి, ఖచ్చితంగా హర్షం రచనలు ఈరోజు వస్తుందని చెప్పిన వచ్చింది. మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. క్రింది వాటిలో ఏ రాష్ట్రాల్లో అత్యధిక మల్టీ డైమెన్షన్ శాతం పరంగా ఉన్నా అని చెప్పేసి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. చూడండి 40th డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ థీమ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సేమ్ ఇదే టాపిక్ మీద క్వశ్చన్ వచ్చింది, కాపీ పేస్ట్ డైరెక్ట్. క్వశ్చన్ దేవి చంద్రగుప్తం స్వరార్ ముచ్చ కటికం ఈ గ్రంథాలు రచించింది ఎవడని డైరెక్ట్ వచ్చింది క్వశ్చన్. ముద్ర రాక్షమో ముచ్చ కటికమో ఈ క్వశ్చన్ ఇది ఎవరు రచించాలని క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోని అడిగిండు. ఎంత పర్టికులర్గా మెన్షన్ చేసిన చూడండి, ఆర్టికల్ 368 అని పర్టికులర్గా మెన్షన్ చేసిన. 3 types ఆఫ్ అమెండింగ్ ప్రాసెస్ అని పర్టికులర్గా మెన్షన్ చేసిన. ఇదే స్టేట్మెంట్లోకి వెళ్ళి క్వశ్చన్ అనేది వచ్చింది చూడండి. చూడండి సేమ్ 26 డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, డ్యూ ఎస్టాబ్లిష్మెంట్ రా, ఇదే క్వశ్చన్ మీద అడిగిన క్వశ్చన్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే డ్యూ ఎస్టాబ్లిష్డ్ అడిగిండు. అంటే చట్టం ముందు ఎమినెంట్ డొమైన్ అని అన్నట్టు, దాన్నే ఎమినెంట్ డొమైన్ అంటారు. సో అది ఇక్కడ కాదు, ఇంకో దగ్గర మెన్షన్ చేసిన, అక్కడ చూపిస్తా. చూడండి ఆర్టికల్ 39లో ఉన్న అన్ని క్లాసెస్ని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలన్న ఆర్టికల్ 39A వచ్చింది ఈరోజు, న్యాయసేవం ఉచిత న్యాయసేవ సంబంధించి. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాల అని అడిగిన. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏంటిది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అని వచ్చింది. కామన్ సెన్స్ ఆ క్వశ్చన్ వచ్చింది ఈరోజు. చూడండి ప్రధానమంత్రి ఆఫీస్ అని చెప్పేసి నేను పెట్టిన, ప్రధానమంత్రి ఆఫీస్ దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది.
రాజ్యసభ మరియు లోక్సభ మధ్య డిఫరెన్సెస్ అంటే ఎంపీని ఎన్నికనే సభ్యుల సంబంధించిన క్వశ్చన్ అనేది రావడం జరిగింది. రాజ్యసభ లోక్సభ మధ్య డిఫరెన్స్లో అది మనం చదువుతాం. నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ సంబంధించి బాల కార్మిక చట్టం అడిగిండు క్వశ్చన్లో మనకు 1986 మ్యాచ్ ద ఫాలోయింగ్లా. సో ఇక్కడ కవర్ చేసిన చూడండి. స్వదాన్ అండ్ గరిమా గ్రే 2 క్వశ్చన్లు వచ్చినాయి. స్వదాన్ అదేవిధంగా గరిమా గ్రేని ఏ మినిస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు అని క్వశ్చన్ అడిగింది. ఒకటేమో స్వదాన్ గురించి 4 స్టేట్మెంట్ ఇచ్చి క్రింద పట్ల కరైంది అన్నాడు. ఇక్కడ స్వదాన్ అనేది ఇక్కడ ఉన్నది, గరిమా గ్రే అనేది నెక్స్ట్ వస్తుంది చూడండి LBTG దగ్గర. నెక్స్ట్ సుగమ్య భారత్ అభియాన్ కూడా వచ్చింది మనకు. సుగమ్య భారత్ అభియాన్ గరిమే గ్రే పోర్టల్ అన్న కదా చూడండి ఇక్కడ 12 గరిమే గ్రే పోర్టల్ చూసిలా. చూడండి ఎంత పర్టికులర్ మెన్షన్. గగన్యాన్ మరియు 4 సభ్యులు. గగన్యాన్ చదవాలి, 4 సభ్యులు చదవాలన్న. సో గగన్యాన్ గురించి క్వశ్చన్ వచ్చింది. యాజ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అది. ఆస్కార్ అవార్డు సంబంధించిన క్వశ్చన్ వచ్చిందో లేదో నాకు కొంచెం డౌట్ ఉంది చూడండి. 10th క్వశ్చన్ వచ్చింది మనకు. డొమెస్టిక్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ సంబంధించి అంటే గృహ వినియోగ వ్యయం సంబంధించిన క్వశ్చన్ అన్నట్టు అది. సో ఈ షైన్ ఇండియా చదువుకుండా షైన్ ఇండియా దగ్గర డిటేల్ దిగింది, అదే కాపీ పేస్ట్ చేసి షైన్ ఇండియా అలా ఏది ఉందో అది చదువుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెడతారు. డొమెస్టిక్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ 4 సంవత్సరాల తర్వాత ఇచ్చిర్రు అని చెప్పేసి చెప్పిన నేను. చూడండి 43ది నూతన ఎన్నికల కమిషనర్లు. నూతనంగా ఎవరు ఎన్నికన్నారు అనేది దాని మిషన్. నూతన ఎన్నికల కమిషన్లు అంటే 2 ఎన్నికలనే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇచ్చిన. దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్స్ట్రా ఇచ్చిన. మనకు క్వశ్చన్ సింపుల్గా నచ్చింది. నూతనంగా ఎవరు ఎన్నికలంటే 2 వాళ్ళిద్దరు పెడితే అయిపోతుంది. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని పెట్టిన 4 వ్యక్తులు అడిగిండు. వాళ్ళు ఏ లాంగ్వేజ్ అడిగిండు ఒక్కటి తెలిసినా పెట్టచ్చు. డోంగ్రీ భాష అయినా మనకు కేంద్ర సాహిత్య అకాడమీలో మనకు బుక్లో ఉంది, కరెంట్ అఫైర్స్ బుక్లో అదే అడిగిండు ఇక్కడ. సుదర్శన్ సేతు వచ్చింది. అదేవిధంగా మనకు ముంబై హార్బర్ లింకింగ్ వచ్చింది. ముంబై హార్బర్ లింకింగ్ నెక్స్ట్ కింద వస్తుంది చూడండి. అదేవిధంగా జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్ అడిగిన. ఇంత పర్టికులర్గా మెన్షన్ చేసిన చూసిలా. జాతీయ సైన్స్ దినోత్సవం మరియు థీమ్ అన్న ఇదే వచ్చింది క్వశ్చన్ ఈరోజు. సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నవి ఏంటి, దాని థీమ్ ఏంటిది. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ అని ఇక్కడ ఇచ్చిన ఒక క్వశ్చన్ అనేది పద్మ అవార్డ్స్ సంబంధించి వచ్చినట్టుంది. కొంచెం క్లారిటీ లేదు, వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. ఆదిత్య L1 మిషన్. ఆదిత్య L1 సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. మనం కూడా చెప్పినాం అక్కడ వస్తుందని చెప్పేసి. ఇందా ముందు చెప్పినా కదా 27th అన్నట్టు. దేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన బ్రిడ్జ్ అదే ముంబై హార్బర్ది. అదే క్వశ్చన్ అడిగింది ఇక్కడ. ఇక్కడ కూడా కవర్ చేసిన ఏ మూలకం ఉత్పత్తి చేసే రాష్ట్రం అని చెప్పేసి. విటమిన్స్ వాటి బెనిఫిట్స్, మొక్క ఆర్థిక ప్రాముఖ్యతం, నీలగిరి గోల్కొండ కవలకాంక్ష ఇవన్నీ అడిగినాయి. అగ్ని 1 2 3. సో ఇట్లా బిమ్స్టెక్ ఇక్కడ చూడండి 37th బిమ్స్టెక్ అడిగిండు. బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్స్ నేను చెప్పిన లాస్ట్ ఇయర్ UN వస్తుంది వచ్చింది కదా సెక్రటరీ. సార్ బిమ్స్టెక్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బిమ్స్టెక్ ఇండియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని. అదే వచ్చింది ఈరోజు నిజమైంది. మన గ్రూప్ వాళ్ళకు మార్నింగ్ పెట్టిన నిన్న పెట్టిన ఇది. ఈ క్వశ్చన్ కొంచెం చూసుకోండి, వచ్చే ఛాన్స్ ఉంది. భాగ్యరెడ్డి వర్మ, ఆరిగ బాలస్వామి, BS వెంకట్రావు ఈ ముగ్గురు దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది. వీళ్ళు ఏమేమి స్థాపించిళ్ళు వాటిని ఆర్డర్లో. ఆరిగ రామస్వామిది ఒకటి అడిగిండు, BS వెంకట్రావుది ఒకటి అడిగిండు, భాగ్యరెడ్డి వర్మది ఒకటి అడిగిండు. ఇది ఒక క్వశ్చన్ మార్నింగ్ పెట్టినది. అయితే వీటితో పాటు మనకి ఇంకేం వచ్చినట్టు PSLV, GSLV, SSLV వాటిని వరుస క్రమంలో పెట్టుకున్నారు కదా. సో అది నేను వీడియో చేసిన లైవ్ సెక్షన్ ఉంటుంది, అలా ఉంటుంది చూడండి. ఎట్ ద సేమ్ టైం నేను పిక్ కూడా మనకు గ్రూప్లో పెట్టిన. దాంతోపాటు ఇంకో 5-6 క్వశ్చన్స్ రీజనింగ్ వచ్చినాయి. నేను నిన్న మన గ్రూప్ వాళ్ళ షేర్ చేసిన కదా, సో దాంట్లోకి వచ్చేసినాయి. సో 78 కంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి కానీ తక్కువ రాలేదు. ఇప్పుడు నేను చెప్పినవి 75 అయినాయి. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఇంకా ఎవరికైనా ఈ PDF కావాలంటే ఇది 50 రూపీస్, తెలంగాణ మూవ్మెంట్ 50 రూపీస్, తెలంగాణ హిస్టరీ 40 రూపీస్, సోషల్ అది 40 రూపీస్. సో ఇవన్నీ వాడితే 180 అవుతున్నాయి కదా. అన్ని PDFs కావాలంటే 160 రూపీస్. ఎవరికైనా కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కింద మనది, దాన్ని జాయిన్ అంటే అక్కడ QR కోడ్ ఉంటుంది, దానికి పే చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, నేను మీకు PDF సెండ్ చేస్తాను.